అగ్రికల్చర్ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో రైతులతో సమస్యలపై సమావేశం జరిగింది. త్రిసభ్య కమిటీ సభ్యులు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. లాస్ట్ టైంకి ఇప్పటికి అప్పుడు లంకా ల్యాండ్స్ అన్నీ మనం రిజిస్ట్రేషన్లు అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. తర్వాత నిన్న క్యాబినెట్లో కూడా రోడ్ హిట్స్, వాస్తుకు సంబంధించినటువంటి మెజారిటీ రైతులు కోరినటువంటివి కూడా అన్నీ క్లియర్ చేశారు. అది కూడా జీవో ఇచ్చారు. ఇంకా మనకి పెండింగ్ ఉన్న ఇష్యూస్, జరీబ్ ల్యాండ్స్ ఒకటి పెండింగ్ ఉన్నది. దాని మీద స్టేట్ లెవెల్లో ఒక కమిటీ వేశారు. అగ్రికల్చర్లు, సాయిల్ టెస్టింగ్, వాటర్ టెస్టింగ్ అన్ని క్రైటీరియా తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ అంతా కంప్లీట్ చేశారు. రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ వచ్చింది, మేము చూసాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రిపోర్ట్ చూపించి దాని మీద నెక్స్ట్ సిఆర్డీఏ మీటింగ్లో ఒక అప్రూవల్ తీసుకొని తర్వాత క్యాబినెట్లో పెట్టి జరీబ్ ల్యాండ్స్కి కూడా ఒక కంక్లూజన్ అనేది వచ్చేస్తుంది. 2 to 4 వీక్స్లో గవర్నమెంట్ ప్రొసీజర్స్ అయిన తర్వాత అది కూడా ఒక సక్సెస్ అయిపోయినట్టే. గ్రామ కంటాలకు సంబంధించింది నెక్స్ట్ బిగ్గెస్ట్. అది దాంట్లో ఎక్కువ మంది వాటిని ఎలా చేయాలనే దాంట్లో ఉన్నారు. దానికి కూడా ఒక స్టేట్ లెవెల్ కమిటీ వేశారు. 60 days దానికి కాకపోతే ఒక 60 days కావాలన్నారు. ఎందుకంటే ఒక కాంప్లికేటెడ్, చాలా విలేజెస్ ఉన్నాయి, కంప్లైంట్స్ కూడా 10 సెంట్లు పైన ఉన్న అన్నిటినీ కూడా ఎగ్జామిన్ చేయాలనుకున్నారు. కాబట్టి అది టైం పడుతుంది, బట్ వర్క్ అయితే నడుస్తూ ఉంది. అవి కాకుండా ఈసారి మనం ఓవరాల్గా సిఆర్డీఏకి ఎన్ని గ్రీవెన్సెస్ వస్తున్నాయి, ఆ గ్రీవెన్సెస్ని ఏ విధంగా మనం అడ్రస్ చేస్తూ ఉన్నాము అనే దాని మీద ఒక ప్రొసీజర్, ఒక ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేయమని చెప్పాం. బిల్డ్ చేశారు. దానికి టోటల్గా ఒక గ్రీవెన్స్ వచ్చినప్పుడు మనం సాల్వ్ చేయటం అన్నా రిజాల్వ్ లేదా రిజెక్ట్ చేయటం కానీ జరుగుతుంది. ఈ రెండిట్లో రిజెక్ట్ చేసిన వాళ్ళకి, రిజాల్వ్ చేసిన వాళ్ళకి ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి ఓవరాల్గా హ్యాపీగా ఉన్నారా, ఎస్పెషల్లీ రిజాల్వ్ అయిన వాళ్ళల్లో హ్యాపీగా ఉన్నారా లేదా అనేది తీసుకొని, ఒకవేళ అదేదన్నా డిఫరెంట్గా మనం అనుకున్న దానికంటే అవుట్కమ్ వేరే విధంగా వస్తే దాని మీద సెకండరీ ఆడిట్ ప్రొసీజర్ ఒకటి పెట్టారు. అంటే వేరే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేరే వాళ్ళతో ఆడిట్ చేసి ఆ కంప్లైంట్ని ఒకవేళ రైతు పక్కన కనుక న్యాయం ఉంటే మళ్ళీ రీఓపెన్ చేసే విధంగా చేశారు. చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే, శాసనసభ్యులు, నేను, అటు అధికారులతోనూ కొంతమంది రైతులు వస్తే వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మొత్తం 29,233 మంది రైతులు ల్యాండ్ ఇచ్చారు. 69,421 ప్లాట్లు 69,421 ప్లాట్లు అయితే వాటిలో 62,148 ప్లాట్లకి రిజిస్ట్రేషన్ చేసాం. ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సింది 7,273. ఇందులో కూడా లంకా ల్యాండ్స్ తీసుకుంటే మొత్తం 356 ప్లాట్లు ఉంటే 98 మందికి రిజిస్ట్రేషన్ చేసాం. వాళ్ళకి ఫోన్లు కూడా చేసి చెప్తున్నాం, వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఏర్పాట్లు చేసాం. అయితే ఈ 7,273 ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో కొంతమందికి ఫ్యామిలీ డిస్ప్యూట్స్, కోర్టు ఇష్యూస్ ఉంటాం. వీటి వల్ల యాక్చువల్గా ఏంటంటే ఎన్ఆర్ఐలు బయట ఉంటాం, వాళ్ళందరూ యాక్చువల్గా వచ్చి మేము అలా చేయించుకుంటామని చెప్పడం జరిగింది. అయితే రోజు కొన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మీడియా తరఫున చెప్తున్నాం, ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళకి చక్కటి ఏర్పాట్లు చేసాం. అవి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. ఈ సమావేశం జరిగింది. అందులో చాలా ముఖ్యమైన అంశాలు చర్చించడం జరిగింది. గ్రామాల్లో మౌలిక వసతులకు సంబంధించిన డిపిఆర్లన్నీ రెడీ చేసి ఆ డిపిఆర్లన్నీ ప్రజల ముందు ఉంచి గ్రామంలో ఇంకేమైనా సూచనలు, సలహాలు లేదా ఏదైనా ఇంక్లూజన్స్ ఉన్నాయో అనేది చర్చించి దాదాపు 20 గ్రామాలు పూర్తయిపోయింది. 7 గ్రామాల్లో పని మొదలైంది. అదేవిధంగా ఇంకా 6 గ్రామాల్లో ఈ గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంది. అవి కూడా ఒక 2 వారాల్లో పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా గ్రామాల్లో కొన్ని చోట్ల రోడ్డు వల్ల
ఇళ్ళు పోయే పరిస్థితి ఉంది, శ్మశానాలు ఇతర కమ్యూనిటీ ఎసెట్స్ పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి ఆల్టర్నేటివ్ సైట్స్ ఐడెంటిఫై చేశారు, సిఆర్డీ అధికారులు మాకు పంపించారు. వాటి మీద గ్రామంలో చర్చించి ఎక్కడైతే ఈ శ్మశానాలు వస్తున్నాయో ఆ శ్మశానాలు ప్లేసుల మీద చుట్టుపక్కల అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయో ఇవన్నీ కూడా చర్చిస్తాం జరుగుతుంది. ఇవన్నీ ఒక 15 రోజుల్లో పూర్తి చేస్తామని అనుకుంటున్నాము. అంతేకాకుండా రోడ్డుకు సంబంధించిన అంశాలు ఇప్పుడు ఐనవోల్లో కొన్ని ఇళ్ళు పోతున్నాయి, అలాగే తుళ్ళూరులో పోతున్నాయి, అబ్బరాజుపాలెంలో కొంత పోతున్నాయి. ఇవి అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి లేఅవుట్ డెవలప్ చేసి వాళ్ళకి ఫ్లాట్లు ఎక్కడిస్తారో చెప్పిన తర్వాత మాత్రమే వాళ్ళని వెకేట్ చేయించడం జరుగుతుంది తప్ప ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ రకరకాల గతంలో కూడా అనేక సార్లు మనం చూసాము, తప్పుడు సమాచారంని స్ప్రెడ్ చేయడం అనేది వైసీపీకి అలవాటు. గతంలో అసలు ఈ అసైన్డ్ భూముల మీద ఇంత పెద్ద సమస్య వచ్చేది కాదు. వైసీపీ వాళ్ళు చేసిన దుష్ప్రచారం వల్లే అసైన్డ్ భూముల సమస్య వచ్చింది. మేము మొదటి నుంచి చెప్పాం, మొట్టమొదటిసారి ప్యాకేజ్ అనౌన్స్ చేసినప్పుడు అసైన్డ్ భూముల ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేసాం. అయినా కూడా దుష్ప్రచారం, అసత్య ప్రచారం ఏ రకంగా చేశారంటే మీ దగ్గర భూములు ఉచితంగా లాగేసుకుంటారని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగిన దుష్పరిణామం వల్ల కేటగిరీ 4, 5, 6కి సంబంధించిన లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీల ప్రతినిధులతో మంత్రి నారాయణ శుక్రవారం సమావేశమయ్యారు. రాజధానిలో జూన్ నాటికి ప్రైవేట్ స్కూల్స్, హాస్పిటల్స్ ఏర్పాటు చేయడంపై సమావేశంలో చర్చ జరిగింది. రాయపూడిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ్ తేజ హాజరయ్యారు. అమరావతిలో నివాసం ఉండే వారి కోసం స్కూల్స్, 50 పడకల ఆసుపత్రుల నిర్మాణం వేగవంతం చేయాలని సూచన చేశారు. వచ్చే జూన్ నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా స్కూల్స్ ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ ఆదేశాలు ఇచ్చారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్గా చిలకా విజయ్ను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని, యువ నాయకత్వాన్ని పార్టీలో నింపి నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని విజయ్ అన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపునివ్వడం ఒక్క షర్మిల వల్లే సాధ్యమని, త్వరలో తాడికొండ నియోజకవర్గంలో షర్మిల టూర్ ఉంటుందని విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ని పలువురు కార్యకర్తలు, నాయకులు అభినందించారు. ఎస్టీయూ ఏపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు తుళ్లూరులో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఓ కార్యక్రమం శుక్రవారం నిర్వహించింది. ఎన్నికల హామీలు నెరవేర్చాలని, 12వ పీఆర్సీ నియమించాలని, 30% ఐఆర్ ప్రకటించాలని, సిపిఎస్ రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న 4 డిఏలు విడుదల చేయాలని, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరుతూ తుళ్లూరు మండల కార్యాలయం వద్ద డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎస్టీయూ సభ్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ అధ్యక్షులు పి దిబ్బయ్య, బి కృష్ణారెడ్డి, ఎం బాలకృష్ణోర్, ఏ జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం అంతా ఎంఆర్ఓ ఆఫీసులలో ఎంఆర్ఓ గారికి మెమోరాండం అందించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఉపాధ్యాయులకి, ఉద్యోగులకు రావాల్సిన బకాయిల గురించి, మరి పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, మధ్యంతర వృత్తిని ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై ఎస్టీయూ, జై ఎస్టీయూ, జిందాబాద్ జిందాబాద్, ఎస్టీయూ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఎస్టీయూ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఎస్టీయూ జిందాబాద్. పెండింగ్ డిఏలను వెంటనే మంజూరు చేయాలి, పెండింగ్ డిఏలను 30